హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి నేతన్న చౌరస్తా వద్ద ప్రజెంట్ మనం ఉన్నాము. సో నేతన్న చౌరస్తా వద్ద గత 2 రోజుల క్రితం అయితే మనం ఒక వార్తనైతే వేసినాము ఈ గుంట గురించి. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారులు కూడా స్పందించలేరు. మరి వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అని చెప్పొచ్చు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధికారిక ప్రతినిధి నవీన్ గారు ఉన్నారు కాబట్టి మరి వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాము. మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదు, ముఖ్యంగా మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదు, అలాగే రాజకీయ నాయకులు ఎందుకు స్పందించడం లేదు. ప్రతిరోజు కూడా నిత్యం ఎన్నో వేల వాహనాలు ఇక్కడ నుంచే వెళ్తా ఉంటాయి. సో వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఈ గుంత అనేది కనబడదు. సో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఒకసారి మరి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. సో ఒకసారి చెప్పండి, ఈ గుంత 2-3 రోజుల నుంచి ఇలాగే ఉంది. మరి ఈ గుంత కాదండి, సిరిసిల్ల పేరుకే సిరిసిల్ల జిల్లా అని గత ప్రభుత్వం మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో షాడో సీఎం అని చెప్పుకునే కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా చేశాడు, ప్రాతినిధ్యం వహించిండు. ఇక్కడ చిన్నపాటి వర్షం వస్తే ఇక్కడ ఒక సముద్రం లాగుంటుంటది. నేను అలా అయ్యానేమో డల్లాస్ చేస్తా, కరీంనగర్ ఫారీస్ చేస్తా ఇవన్నీ చెప్పుకున్నాడు. కానీ ఆయనకు ఇంటికాడ డల్లాస్ అయింది, ఆయన ఫామ్ హౌస్ లో డల్లాస్ అయింది. కానీ సిరిసిల్ల మాత్రం ఇది డొల్లాస్ అయింది. ఎందుకంటున్నానంటే ఈయన మున్సిపల్ శాఖకు ప్రాతినిధ్యం వహించిండు, కానీ మున్సిపల్ లాగానే ఉంది. మున్సిపల్ అంటే చెత్త అనుకుంటారు, ఇది మన సిరిసిల్ల మాత్రం చెత్తలాగానే ఉంది. మీరు చూడండి, చిన్నపాటి వర్షం వస్తే కూడా నదిలోకి ప్రవహిస్తుంది. ఇక్కడ గుంతలు ఉంటాయి, సిరిసిల్ల మొత్తం గుంతలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఫార్చ్యూనర్ లో వస్తాడు, బెంజ్ కార్లో వస్తాడు, అద్దాలు తీయడు. అక్కడ ఇప్పుడు కూడా ప్రస్తుతమైన ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన వస్తే మాత్రం మున్సిపల్ కమిషనర్ గారు ఉటావుటిని వెళ్ళిన ఆయననే ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉన్నదని ఆయనతోనే మంత్రాలు జరుపుతాడు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి సంబంధించి కానీ ఎవరు కూడా పట్టించుకున్నా దాఖలాలు లేవు. ఈ మున్సిపల్లో ట్యాక్సీలు వసూలు చేసి ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు ఉన్నా కూడా ఏవి పట్టించుకోరు. కానీ గుంతలు కూడా కూర్చారు ప్రజల సౌకర్యార్థం. పరిష్కరించకపోతే మేము ఇంకా ముందుకెళ్ళి మేము ధర్నా కూడా వేస్తామని మీ ద్వారా హెచ్చరిస్తున్నాము. ఈ మున్సిపల్ పాలక వర్గము ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారము కాంగ్రెస్ కున్నట్టయితే ఇక్కడ మాత్రము టీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ ఏమో ప్రజాపాలన అని చెప్పుకుంటుంది, ఇక్కడికి నిధులు కేటాయిస్తుందా లేదో తెలియదు. ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ ఉంది. ఈయన కేటీఆర్ గారు ఏమంటారంటే ఇప్పటికి నేను షాడో సీఎం అని చెప్పుకుంటుండు. ఆయన షాడో సీఎం అని చెప్పుకుంటే ఈ మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను షాడో కమిషనర్ అన్నట్టున్నది. ఎందుకంటే కేటీఆర్ గారు వస్తే తెలంగాణ భవన్కు ఆయనతో మంత్రాలు జరపడానికి తీరుకుంది. కానీ సిరిసిలో ఇటువంటి గుంతలు కానీ ఇటువంటి ప్రదేశాలు కానీ చిన్నపాటి తేలికపాటి వర్షానికి కూడా నదుల్లాగా ప్రవహిస్తుంది. ఇక్కడ చిన్న హోటల్స్ కానీ షాపింగ్ లకు వెళ్ళాలంటే కూడా చెప్పులు చేతులు పట్టుకొని పాయింట్ మీదకి అనుకొని మహిళలు అయితే చీర మీదకి పట్టుకొని పోయే పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితులు సిరిసిల్లాలో ఉన్నాయి. జిల్లా కేంద్రం పేరుకు మాత్రమే సిరిసిల్ల జిల్లా. ఇది చూస్తే మాత్రము దారిద్ర్య రేఖకు దిగువనుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను.